హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే సంకటహార చతుర్దశి, పరమ పవిత్రమైన రోజు, గణపతికి ఎంతో ఇష్టమైన రోజు గనుక మనము ఉన్న ఇబ్బందుల నివారణ కొరకు విజ్ఞానుడైనటువంటి వినాయకుడిని విజ్ఞానాన్ని తొలగించి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో వ్రతాలు ఉన్నప్పటికీ సంకటహారను తీర్చే సంకటహార చతుర్దశి ప్రత్యేకించి విశిష్టత ఉన్నది. అలాంటి సంకటహార చతుర్దశి రోజున వ్రతమాచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. సంకటహార చతుర్దశి రోజున వ్రతమాచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణిమ తర్వాత వచ్చే 4వ రోజున సంకటహార చతుర్దశి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే 6 ఆరోగ్యాలు చేకూరుతాయి. సంకటహార చతుర్దశి రోజున వ్రతమాచరించిన వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. సంకటహార చతుర్దశి రోజున వ్రతం ఆచరిస్తే బాధలన్నీ ఉండవని, శని దోషాలు పోతాయని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకటహార చతుర్దశి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి గరికను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున 21 అర్చనలు చేయించడం మంచిది, ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరను వండితే చాలు, ఈ రోజున ఈ కూర తింటే చాలు అపర కుబేరులుగా మారిపోతారు. గణపతి అనుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సంకటహార చతుర్దశి రోజున ఈ కూరను తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. గణపతి అనుగ్రహంతో తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి సంకటహార చతుర్దశి రోజున ఏ కూరను తినాలి, ఏ కూరను అస్సలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఈ రోజున వినాయకుడిని అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లోని బాధలు, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. నానబెట్టిన శనగలను బెల్లాన్ని పట్టించి ఆవులకు తినిపించాలి. విఘ్నేశ్వరుని ఈ గరిక అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ రోజున గణపతి ఈ విగ్రహాల ముందు, ఫోటోల ముందు గాని గరికను పెట్టాలి. సంకటహార చతుర్దశి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. వినాయకుడికి గరికను నివేదించడం విశేషంగా ఈ రోజున లేతగా ఉండే గరిక పోచలను 3 అంగుళాలను ఆరోగ్యకరమైనటువంటి వాటిని వినాయకుడిని అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారు. ఈ రోజున సింపుల్గా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలను వస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా గణపతికి పూజ చేస్తే విశేషమైనటువంటి ఈ ధనలాభం కలుగుతుంది. లేదా శ్వేత గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు. మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే, పూజ మందిరంలో పూజ పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును వెయ్యాలి. ఆ తర్వాత పూజ పీఠం మీద 21 జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతారగ్న గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. జిల్లేడు పూలతో గాని ఎర్ర పుష్పాలతో గాని పూజించుకోవాలి. ఆ తరువాత సంకటహార చతుర్దశి గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి. కర్పూరం హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా సంకటహార చతుర్దశి రోజున పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. అలాగే బాగా డబ్బు సమస్యలు ఉన్నాయి, బాగా విఘ్నాలు వస్తున్నాయి అని బాధపడేవారు సంకటహార చతుర్దశి రోజున గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. మరి గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనుక సంకటహార చతుర్దశి రోజున గుమ్మం దగ్గర ఈ పరిహారాలు చేస్తే గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. విజ్ఞానాలు, ఆటంకాలు, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మరి ఏం చేయాలి అంటే, సంకటహార చతుర్దశి రోజున స్త్రీలు ఉదయం స్నానం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి రంగులో ఉండే పువ్వులను పెట్టాలి. అంటే ఎర్ర గులాబీలను గాని మందారం వంటి పువ్వులను పెట్టాలి. అమ్మవారు మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. అలాగే ఈ సంకటహార చతుర్దశి రోజున సాయంత్రం 6 నుండి 7 మధ్యలో గుమ్మానికి ఎడమ వైపున చిన్న పద్మ
ముగ్గును వేసి ఆ ముగ్గు మీద ఒక జిల్లేడు ఆకును ఉంచి ఆకు మీద మట్టి ప్రమిదని పెట్టి నువ్వుల నూనెతో 3 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ సంకటహర చతుర్దశి రోజున సాయంత్రం ఇలా గుమ్మం పక్కన జిల్లేడు ఆకు మీద దీపం పెడితే లక్ష్మీదేవి మరియు గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు ఆర్థిక బాధలు అన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్దశి రోజున గుమ్మం దగ్గర ఈ విధంగా చేసి సకల శుభాలను పొందే సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్దశి రోజున గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి. సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విజ్ఞానాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలి అంటే పంచదార కలిపిన నీటితో అభిషేకం చేయండి. మీ పనులన్నీ సకల కాలంలో టైంకి పూర్తి అవ్వాలి అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జు ద్రవ్యంతో మీ ఇంట్లో ఉన్న చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహాలు లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యలను బట్టి అభిషేకాలను చేయించుకోండి. శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు మాత్రం ఇంట్లో గణపతి ఫోటోకు అయినా సరే ఈ సంకటహర చతుర్దశి సందర్భంగా ఎర్రటి మందార పూలను, ఎర్రటి గులాబీ పూలను పూజ చేయండి. దానిమ్మ పండ్లను గింజలను నైవేద్యంగా సమర్పించండి. మందార పువ్వులను సమర్పించి దానిమ్మ పండ్ల గింజలు నైవేద్యంగా పెడితే మీకు శత్రు బాధలు ఉండవు. తొందరగా భూమి కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, స్థిర ఆస్తి కొనుక్కోవాలి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కోట్లకు పడగెత్తాలన్న గణపతికి జిల్లేడు పూలను సమర్పించి వెలగపండును నైవేద్యంగా పెట్టండి. ఈ సంకటహర చతుర్దశి రోజున గణపతికి జిల్లేడు పూలను సమర్పించి వెలగపండును నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది. ఎకరాల కొద్దీ భూములు కొనే యోగం వస్తుంది. గృహాలు నిర్మించుకునే యోగం వస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. ఈ రోజు గణపతిని పూజించాలి. పూజ చేసే సమయంలో మాత్రం ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేయండి. విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నైవేద్యంగా కూడా ఎర్రటి పండ్లను, దానిమ్మ పండ్లను కానీ ఈ సేపులను కానీ పెట్టండి. ఈ సంకటహర చతుర్దశి రోజున గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేయండి. నైవేద్యంగా సమర్పించండి. గణపతి అనుగ్రహం వలన సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్దశి రోజున ఎవరు కూడా దొండకాయను తినకూడదు. ఈ రోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండుకోకూడదు. ఈ కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది, వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈ రోజున దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. అంటే చికెన్, గుడ్లు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. ఈ రోజున తినకూడదు. నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతం కష్టాలు అనుభవిస్తాడు. 7 తరాలకు దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్దశి రోజున ఎవరు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే సంకటహర చతుర్దశి రోజున చాలా మంచిది. అంటే తోటకూర, పాలకూర లాంటివి తింటే చాలా మంచిది. కానీ ఆకుకూరల్లో పుల్లవిగా ఉండేవి తినకూడదు. అంటే గోంగూర, చుక్కకూర లాంటివి తినకూడదు. పుల్లగా లేనివి ఆకుకూరలు ఏమైనా సరే సంకటహర చతుర్దశి రోజున కూర వండుకొని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కూర అనే కాదు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలను తింటే మీకు మంచి జరుగుతుంది. కనుక ఆడవారు ఈ రోజున ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలను వండండి. అందరూ ఈ రోజున ఆకుకూరలు చేసిన పదార్థాలను తినండి. అలాగే ఈ రోజున రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు వెలుగులో కొన్ని పాలను బెల్లం వేసి ఒక గ్లాస్లో పెట్టండి.
అంత సమయం తర్వాత ఆ పాలను తీసి త్రాగేయండి. ఇలా సంకటహర చతుర్దశి రోజున రాత్రి సమయంలో పాలతో ఇలా చేస్తే తాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది, విష్ణువు గణపతి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్దశి రోజున ఈ ఆహారం నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. సంకటహర చతుర్దశి రోజున విఘ్నేశ్వరుణ్ణి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు గడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయి, ఈ రోజున మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలు అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైనటువంటి రోజు అదే సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజున వినాయకుడిని పూజ చేస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం వంటి వాళ్ళు ఈ సమస్యలను కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్ళి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్దశి రోజున సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపును కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షంతల స్వామివారిని మీకు తోచిన విధంగా ఆదరించుకోవాలి. స్వామివారికి నీరంజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకొని మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు కోరిక ఉంది, నాకు ఎలాంటి విజ్ఞానాలు లేకుండా అన్ని విజ్ఞానాలను తొలగించి నాకు కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నాను అని కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకోండి. స్వామి ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రం పరిచి దాని మీద 4 మూలల అంటే 4 వైపులా కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అప్పుడు ఈ వస్త్రంలో కొన్ని బియ్యాన్ని వేయండి, 1 కిలో బియ్యాన్ని వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయల కాయిన్ వేయండి. అలాగే 5 వక్కలను, 1 పసుపు కొమ్మును వేయాలి. ఈ పసుపు కుంకుమలు జాకెట్ ముక్కలు చివరన మాత్రమే రాయాలి, బియ్యంలో వేయకూడదు. ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. అప్పుడు ఈ వస్త్రాన్ని మూటలా కట్టండి. ఈ మూటను స్వామివారి ఎదురుగా పెట్టి మూటకు కూడా అక్షంతలు, పువ్వులు సమర్పించి పూజించి ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరిక ముడుపులో కడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరికను తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఈ ముడుపును చక్కగా కవర్లో పెట్టి ఎవరికి తగలకుండా ఉండే చోట, మైలు తలగని చోట ఉంచండి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూటను చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందును చల్లితే మంచిది. సంకటహర చతుర్దశి రోజున ఇలా ముడుపును కట్టుకోవాలి. మీ కోరికలు ఎప్పుడైతే నెరవేరుతాయో అప్పుడు ఈ మూటలోని బియ్యాన్ని కుడుములుగా వండి అందరికీ పంచిపెట్టాలి. 1 కుడుము మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన కుడుములు అన్ని పంచిపెట్టాలి. ఇంట్లో వండడం కుదరలేని వారు దేవాలయాల్లో బియ్యాన్ని ఇచ్చి, డబ్బులను ఇచ్చి కుడుములను వండమని చెప్పి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గరలో ఈ బియ్యంతో కుడుములను చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపును కడితే ఎలాంటి కోరికలు అయినా సరే తీరిపోతాయి. పైన చెప్పుకున్న విధంగా గనుక అందరూ కూడా రేపు సంకటహర చతుర్దశి రోజున ఈ విధంగా గణపతికి పూజ చేసి శుభ ఫలితాలను, అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.